ఉన్నతమైనటువంటి ఆలోచన, ఆకాంక్ష దేవుడు ఎప్పుడు కూడా కలిగి ఉంటాడు. ఎంత మంచి యేసయ్యను మనం కలిగి ఉంటాం మన జీవితంలో ఎంతైనా ధన్యత. మనందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వారందరిని చూసి అన్నాడు, బాబు మీకు ఏం చేయాలి అని. అందరూ అడిగారు, మీరు మమ్మల్ని బాగు చేస్తే బాగుండు అని. బాగు చేయడం యేసయ్యకి ఇష్టమే, బాగుపడడం వాళ్ళందరికీ కూడా ఇష్టమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి వారికి మధ్య ఒక కమిట్మెంట్ వచ్చేసింది. యేసయ్య బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, వాళ్ళు కూడా బాగుపడడానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభువారు వారి హృదయాన్ని చూశాడు, వారి బాధను చూశారు, వారికి ఉన్నటువంటి విచారాన్ని యేసు ప్రభువారు చూశాడు. యేసయ్యకి తెలుసు వాళ్ళకి ఎందుకు ఆ రోగం వచ్చిందో, యేసయ్యకి తెలుసు వాళ్ళు ఎందుకు ఆ సిట్యువేషన్లో ఉన్నాడు. యేసయ్యకి తెలుసు వాళ్ళు నా దగ్గరికే వచ్చారు, నా మీదే ఆధారపడ్డారు, నేను కాకపోతే ఇంకా వాళ్ళకి ఎవరున్నారు సహాయం చేయడానికి. ఆ దినాల్లో కుష్ఠరోగానికి స్వస్థత లేదు. కుష్ఠవ్యాధిగ్రస్తులు ఊరు బయట ఉండాల్సిందే. కుష్ఠవ్యాధిగ్రస్తులు మనుషుల చేత వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో బ్రతకాల్సిందే, ఊరు బయట జీవించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చారు? బాగుపడితే ఇంటిలోకి వస్తారు అని, బాగుపడితే సమాజంలో మాకు కూడా ఒక బ్రతుకుండిద్దని. ఒకవేళ యేసయ్య బాగు చేస్తే బ్రతికినంత కాలం మేము దేవునికి మనుషులకి కృతజ్ఞులమై బ్రతుకుతాము అని ఒక మంచి ఆశతో యేసయ్య దగ్గరికి వచ్చారు అని యేసయ్యకి కూడా బాగా తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారందరిని చూసి చాలా జాలిపడ్డాడు. ఎందుకంటే యేసయ్య బలహీనులను చూసి, బంధకాల్లో ఉన్న వారిని చూసి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి యేసయ్య ఎప్పుడైనా వారి ఎడల కనికరాన్ని చూపుతాడు, దయ చూపుతాడు. యేసు ప్రభు వారి యొక్క దయను ఈ 10 మంది పొందుకున్నారు. పొందుకున్న తర్వాత యేసయ్య అన్నాడు, బాబు మీరు వెళ్ళండి, మీకు బాగైపోయింది, దేవుడు మిమ్మల్ని బాగు చేశాడు. అయితే మీరు మందిరానికి వెళ్ళి అక్కడ మోషే మీ కొరకు నియమించినటువంటి కానుక వేసేసి జాగ్రత్తగా ఉండండి, మళ్ళా రండి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. మళ్ళా రమ్మన్నాడు యేసయ్య? రమ్మన్నాడా, రమ్మనలేదా? ఏమో, తర్వాత మీరే చెప్పండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు బాగు చేసిన తర్వాత అందరూ మధ్యలోకి వెళ్ళగానే యేసయ్య దగ్గర గురించి ఎలా వెళ్ళారు అంటే కుష్ఠవ్యాధితోనే ఉంది. దేవర్ లెపర్స్. వారందరూ కూడా కుష్ఠవ్యాధిగ్రస్తులుగా బ్రతుకుతున్నారు. అలానే యేసుప్రభు వారి మాటని నమ్మి యేసయ్య అన్నాడు, నువ్వు బాగుపడతారు, మీరు వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి అని చెప్పాడు. అలా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మందిరంలోనికి రావడానికి వీలు లేదు, యాజకులు వారిని కలుసుకోవడానికి వీలు లేదు, ఎవరు వారిని ముట్టడానికి వీలు లేదు, వారు దేన్ని ముట్టడానికి వీలు లేదు. ఒకవేళ మనిషిని ముట్టుకుంటే మనిషి అపవిత్రుడైపోతాడు. మందిరానికి వస్తే మందిరం అపవిత్రం అయిపోయేది. ఎందుకంటే ఒకసారి ఒక రాజుగారు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే వెంటనే ఏం కలిగింది ఆ మనిషికి? నొసట కుష్టు రాగానే యాజకులందరూ ధైర్యం చేసి ఆ మనిషిని బయటికి పంపించారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో కుష్టు కలిగినటువంటి వారు ఎవరు ఉండకూడదు అనేటువంటి ధర్మం ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పంపించిన తర్వాత మధ్యలోకి వెళ్ళగానే అందరూ బాగుపడ్డారు. చూసుకున్నారు, వాళ్ళ సిట్యువేషన్ అంతా మారిపోయింది. వాళ్ళు చాలా హెల్దీగా అయిపోయారు, చాలా ఆరోగ్యవంతులు అయిపోయారు. ఎంత ఆరోగ్యం మాకు వచ్చింది అని చాలా సంతోషంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అందరూ వచ్చారు. అందరూ వచ్చారా? కొందరు వచ్చారా? ఒక్కడే వచ్చాడు. ఒక్కడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి నువ్వు ఒక్కడే వచ్చావా, మిగతా వాళ్ళేరి అని అంటే, ఏమో యేసయ్యా నాకు తెలీదు, నువ్వు నన్ను బాగు చేసావు కదా, నువ్వు నన్ను బాగు చేసావు కాబట్టి నేను ఆ గ్రాటిట్యూడ్తో నువ్వు నాకు మేలు చేసావు అనేటువంటి ఉద్దేశంతో యేసయ్యా నీ దగ్గరికి వచ్చాను అని అనగానే యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఆ మనిషి దేవుని ఎడల ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని చూసి యేసు ప్రభువారు మురిసిపోయాడు, చాలా సంతోషపడ్డాడు. అరే, మిగతా వాళ్ళకి లేనటువంటి బుద్ధి, జ్ఞానం, తెలివి, కృతజ్ఞత వీడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే తన గతాన్ని తను మర్చిపోలా, తన ప్రస్తుతాన్ని తను మర్చిపోలా. గతంలో నేను ఎలా ఉండేవాడినో, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందో తాను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు.
ఓహో, నా జీవితం గతంలో ఇలా ఉండేది, ఈరోజు ఇలా అయింది. గత జీవితాన్ని మార్చి ఈరోజు ప్రస్తుతం నేను ఇలా ఉండడానికి కారకుడైనటువంటి యేసయ్య దగ్గరికి నేను వెళ్ళి కనిపిస్తే యేసయ్య ఏం చూస్తాడు? అరే, వీడి గత జీవితాన్ని మర్చిపోలేదు, ప్రస్తుతం నేను చేసినటువంటి మేలు మర్చిపోలేదు, ఇక ముందు నేను చేసినటువంటి మేలుని ఇక ఎన్నడూ మర్చిపోడు. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనకు చేసేటువంటి మేలులు అంతా ఇంత కాదు. జనవరి 1వ తారీఖు నుంచి దేవుడు ఈ దినం వరకు మనల్ని కాపాడు. ఈరోజు మనము ఉదయాన్నే లేచామో అంటే దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు నువ్వు లేచి కాఫీ తాగావా, టీ తాగావా, పేపర్ చదివావా, లేచి నీకు కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చుకున్నావా? ఇవన్నీ దేవుడు నీకు చేసినటువంటి మేలే. ఈరోజు గురించి నువ్వు ఆలోచన చేస్తే, ఈరోజు నువ్వు తినొచ్చావో తినకుండా వచ్చావో, నువ్వు బైక్ మీద వచ్చావో కారు మీద వచ్చావో, బై వాక్ వచ్చావో తెలీదు. ఈరోజు ఎక్కడ దాకా నడుచుకుంటా రావడానికి కారణం యేసయ్య. ఈరోజు ఎక్కడ దాకా నడుచుకొని రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి కారణం యేసయ్య. ఈరోజు దేవుని బిడలమైనటువంటి మనము ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి అంటే, ఆ 10 మందిలో ఒక్కడు యేసయ్య నా గతాన్ని మార్చాడు, నేను ప్రస్తుతం ఇలా ఉండడానికి సహాయం చేశాడు. ఈరోజు ప్రజెంట్ నువ్వు ఇలా ఉండడానికి కారకులు దేవుడే. అయితే గత చరిత్రను మార్చింది, నీ హిస్టరీని మార్చింది ఎవరు అంటే యేసయ్యే. గతంలో నువ్వు దేవునికి అంగీకారం లేకుండా బ్రతికి ఉండొచ్చు, దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవించి ఉండొచ్చు. దేవుడు నీ జీవితాన్ని చూసి, అరే నీ జీవితం ఎంత భయంకరంగా ఉందా అని జాలిపడి యేసయ్య నిన్ను నన్ను బాగు చేసి ఉండొచ్చు. అందుకనే ఈరోజు గతాన్ని దేవుడు మార్చాడు. నీ గత జీవితాన్ని, గత పరిస్థితులను దేవుడు మార్చాడు. దేవుడు మార్చిన తర్వాత ఈరోజు మార్చబడాలి. నా జీవితం దేవుని దగ్గరికి వస్తాను, దేవుడు నా జీవితాన్ని మారిస్తే దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుతాను అని ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో నువ్వు ప్రామిస్ చేస్తుంటావో, ఎన్ని వాగ్దానాలు దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుంటావో. ప్రతి సంవత్సరం దేవునికి చెప్పేటువంటి డైలాగ్ ఏంటో తెలుసా? నేను అవసరతలో ఉన్నాను, నా అవసరాన్ని తీరిస్తే మరెక్కువగా నేను నీకు దగ్గర అవుతాను. దేవా, నువ్వు నా కోరికలను తీరిస్తే గనక, నా జీవితంలో నాకు కావలసినటువంటి మేలులను నువ్వు చేస్తే గనక నేను నీకు చాలా దగ్గరగా వస్తాను అని చాలాసార్లు చెప్తా ఉంటాం. కుష్టి వ్యాధితో బాగుపడినటువంటి వాడు యేసయ్యకి దగ్గరికి వచ్చాడు. యేసయ్యతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువారితో మంచి సంబంధ సహవాసాన్ని కొనసాగించడానికి, బ్రతికినంత కాలం యేసయ్యతో బ్రతకడానికి తాను ఇష్టపడి దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. ఒక ఊరిలో ఒక అనాథాశ్రయం ఉండేది. అనాథాశ్రయంలో మగపిల్లలు ఆడపిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. అయితే ఆ పిల్లలకి చాలా ఎప్పుడు మరి సరి అయినటువంటి వస్తువులు లేక, ఆహారం తినడానికి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి దగ్గరలో ఒక బేకరీ ఉంది. ఆ బేకరీలో ఆ బేకరీ ఓనర్ ఏం చేసేవాడు అంటే, సాయంకాలం అంటే రేపటికి ఇక పనికిరావు, పాడైపోతాయి అనుకున్నటువంటి బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా, ఆ బ్రెడ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి బయట ఒక పెద్ద బౌల్లో వేసి పెడితే, ఆ అనాథ పిల్లలైనటువంటి వాళ్ళు వచ్చి ఎగబడి అందరూ త్వరగా తీసేసుకుంటూ ఉండేవాళ్ళు. పెద్ద ఈ చిన్న శ్రేష్టమైన అన్నీ తీసేసుకుంటే చివరిగా కొన్ని మొక్కలు మిగిలాయి. ఒక పాప ఆ మొక్కలు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నాకు ఈ మొక్కలు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉండేది. రోజు ఇలానే జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా బలహీనంగా ఉండేది. ఎవరైనా నెడితే అలా ఊరకనే పడిపోయేది, కాలు తగిలినా కానీ పడిపోయేది, అంత వీక్గా ఉండేది ఈ పాపను చూసి అందరూ, నువ్వేం చేయలేకపోతున్నావు, మేము చూడు ఎలాగ బ్రెడ్డలు తీసుకుంటున్నామో, మేము చూడు ముందు ఎలా తినేస్తున్నామో, నువ్వెప్పుడు లాస్టే అని ఈ అమ్మాయిని చాలా హేళన చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ అమ్మాయి ఏం పట్టించుకునేది కాదు. రోజు చివరిగా ఉన్నటువంటి బ్రెడ్ ముక్కల్ని తీసుకుని వెళ్ళి
ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నాకు ఈ బ్రెడ్ ముక్కలు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేది. ఒకవేళ ఈ బ్రెడ్ ముక్కలు లేకపోతే ఈరోజు నా కడుపు నిండేది కాదు, నేను ఆరోగ్యవంతురాలుగా ఉండేదాన్ని కాదు అని ఆ పాప ఆ ఓనర్కి చెప్తా ఉండేది. అయితే ఓనర్ ఏం పట్టినట్టుగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ అమ్మాయి చివరి మొక్కలు తీసుకునేది కదా, అలానే చివరి మొక్కలు తీసుకుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్కల్లో గోల్డ్ రింగ్ ఒకటి దొరికింది. దొరకగానే అమ్మయ్యా గోల్డ్ రింగ్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఓనర్ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, సార్ బై మిస్టేక్ మీరు అనుకోకుండా ఈ రింగ్ ఈ బ్రెడ్ ముక్కలో పెట్టారేమో, నాకు తెలియదు, ఇది నాది కాదు మీదే అని చెప్పగానే ఆ ఓనర్ అన్నాడు, అమ్మా ఇది కావాలనే నీకోసమే పెట్టా, ఎందుకంటే నువ్వే కదా చిన్న మొక్కల్ని తీసుకునేది, ఆ మొక్కలు నువ్వే తీసుకుంటావని ఆ మొక్కలు నీ కొరకే పెట్టాను అని అనగానే, సార్ ఇది నాకొద్దు సార్, ఇది ఈరోజు నేను ఈ బంగారాన్ని తీసుకుని ఒకవేళ నేను అమ్ముకుంటే గనక అది నాకేదో కొద్ది డబ్బులు వచ్చింది, కొద్ది కాలమే బ్రతుకుతాను, రోజు నువ్వు ఇచ్చేటువంటి బ్రెడ్ తింటే నేను కడుపు నిండా తినగలుగుతాను, దాని ద్వారా నాకు తృప్తి వచ్చింది అని అనగానే ఓనరు వెంటనే అన్నాడు, అమ్మా నీ నమ్మకత్వం నాకు బాగా నచ్చింది, నువ్వు రోజు నాకు థ్యాంక్స్ చెప్తా ఉంటే ఈ అమ్మాయి ఏదో అవసరం కోసం నాకు థ్యాంక్స్ చెప్తుంది అని అనుకున్నా, కానీ నాకు రాను ఏమర్థమైంది అంటే, నువ్వు రోజు నేను ఇచ్చేటువంటి బ్రెడ్ ముక్కలను తిని దాని ద్వారా తృప్తి పొందుతూ నాకు రోజు వందనాలు చెప్తున్నావే, అది నాకు బాగా నచ్చింది, నీ నమ్మకత్వం నాకు నచ్చి ఈ ఉంగరాన్ని ఇచ్చి నిన్ను పరీక్షించా, అసలు నువ్వు ఆ ఉంగరం తిరిగిస్తావో లేదో అని, నువ్వు గెలిచావు అనగానే, నేనేముంది సార్ గెలవడానికి, నేను బలహీనరాలిని కదా అని ఆ పాప అంటే, ఈరోజు నీ జీవితంలో అనుకోనటువంటి ఒక సంఘటన జరిగిద్ది అన్నాడంట. ఏం సార్, ఏం సంఘటన జరిగిద్ది అని అనగానే ఆ ఓనర్ ఆ షాప్ ఓనర్ అన్నాడంట, అమ్మా ఈరోజు ఈ చిన్న విషయంలో నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు, కృతజ్ఞతగా ఉన్నావు, కాబట్టి ఇక నుంచి నేను నిన్ను దత్తత తీసుకుని నా కుమార్తెగా పెంచుకుంటాను అన్నాడంట. ఆలోచించండి, ఒక చిన్న పాప ఒక ఓనర్ విషయంలో, చిన్న రొట్టె మొక్క విషయంలో ఎంత గ్రాటిట్యూడ్ కలిగి ఉందో, ఎంత కృతజ్ఞత భావం కలిగి ఆమె బ్రతికిందో. దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి చిన్న చిన్న మేలుల విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మర్చిపోకుండా ఉంటే, ఆయన ఆ పాపకి గోల్డ్ రింగ్ ఇచ్చినట్లుగా, గోల్డ్ రింగ్ ఇచ్చి పరీక్షించినట్లుగా ఆమె జీవితంలో ఊహించినటువంటి అద్భుతం ఏంటి? ఆ ఓనర్ కూతురు అయిపోయింది, ఆ షాప్కి ఓనర్ అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆశించేదేంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ప్రతిరోజు నీకు సహాయం చేస్తాడు, ప్రతిరోజు నిన్ను కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తాడు, నువ్వు చదువుకోవడానికి సహాయం చేస్తాడు, ఉద్యోగం చేయడానికి సహాయం చేస్తాడు. ఉద్యోగం నీకు ఎలా వచ్చింది? ఇంటర్వ్యూలో దేవుడు నీకు సహాయం చేయలా? నువ్వు ఇంటర్వ్యూ దాకా ఎలా వెళ్ళావు? ఇంటర్వ్యూ దాకా వెళ్ళడానికి, నువ్వు మంచిగా చదువుకోవడానికి దేవుడే నీకు సహాయం చేశాడు. అంత వెల్ ఎడ్యుకేటెడ్గా నువ్వు ఉండడానికి, ఈరోజు నేను బాగా చదువుకున్నాను, ఈరోజు నేను ఉద్యోగాన్ని సంపాదించాను, ఈరోజు నాకు భార్య ఉంది, పెళ్ళి ఎలా అయింది? నీలో ఉన్నటువంటి కెపాసిటీ ఎలా వచ్చింది? దేవుడిస్తే కదా నీవు అంత స్థాయిలోనికి వచ్చావు. ఒక భార్యను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగిన, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోగలిగిన, సంతానాన్ని కలిగి ఈరోజు కుటుంబముగా ముందుకు వెళ్ళడానికి కారకులు ఎవరు అంటే దేవుడే కారకుడు. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సంతానంగా, దేవుడు నీ జీవితంలో సంవత్సరాలుగా నీకు మేలు చేస్తూ ఉన్నాడు, సంవత్సరాలుగా నేను ఆదరిస్తూ ఉన్నాడు, సంవత్సరాలుగా నీకు ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాం, భయంకరమైనటువంటి కీడు మధ్య బ్రతుకుతూ ఉన్నాం, చుట్టూ అగ్ని వేయబడింది, మధ్యలో మనం ఉన్నాం. అగ్ని లాంటి శ్రమలు, విశ్వాసానికి పరీక్ష. విశ్వాసంలో కొద్దిమంది ఓడిపోయి ఉండొచ్చు, కొద్దిమంది పడిపోయి ఉండొచ్చు, అయినా ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుడు ఎంత కృప చూపాడో, ఎంత నమ్మదగిన దేవుడో.
స్తోత్రం. అందుకే ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు నమ్మదగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నేను మర్చిపోలేదు, ఆయన నేను మర్చిపోలేదు. వాక్యంలో రాయబడింది, తల్లి మరిచిన ఎవ్వరు మర్చిపోయినా నేను నిన్ను కన్న తల్లి కొన్నిసార్లు మర్చిపోయింది. బాగా క్లోజ్ రిలేషన్ కలిగినటువంటి ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనలను విడిచిపెట్టేస్తారు. అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఎవరు మనకు సహాయం చేయరో, ఎవరు మనకు సహాయం చేయరు. నీ ప్రాణం ఈ సంవత్సరం కాపాడబడి ఈరోజు నువ్వు బ్రతికి ఉండి దేవుని సన్నిధిలో, దేవుడా అమ్మయ్య నేను ఈ సంవత్సరం బ్రతికి ఉన్నాను అని చెప్పుకోవడానికి కారణం యేసయ్య నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు కాబట్టే ఈరోజు నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉంటా ఉన్నాం, ఎంత శ్రేష్టమైనటువంటి కార్యాలను మన జీవితంలో మనం పొందుకుంటా ఉన్నాం. స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాలి. యేసయ్య అన్నాడు, ఒకసారి శిష్యులు రొట్టెలు మర్చిపోయి పడవెక్కేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఏంటి మర్చిపోయారా అని అనగానే వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే, అరే 12 గంపలు రొట్టెలు మిగిలిపోతే వాటిని మనం మర్చిపోయాం. యేసయ్య అన్నాడు, మీరు ఒకసారి 7 రొట్టెల్ని 5,000 మంది తిన్నారు, మీరు చూశారు. 5 రొట్టెల్ని 5,000 మంది పైగా తిన్నారు, మీరే చూశారు. 5 రొట్టెలు 7 రొట్టెలు ఎంత అద్భుతముగా ఆశీర్వదించబడి మనుషులందరూ భుజించారో మీరు చూస్తున్నారు. దాని గురించి ఆలోచించబాకండి నాయన. దేవుడు మీతో మాట్లాడేటువంటి మాటల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి మీరు దగ్గరగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు కాపుదల ఇచ్చాడు, దేవుడు నీకు భద్రతనిచ్చాడు, దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చాడు. అందుని బట్టి నువ్వు దేవుని మర్చిపోకూడదు. స్తోత్రం. కొద్దిమంది దేవుని మర్చిపోతారంట. వాక్యంలో రాయబడింది, చదువుతాము. 78వ కీర్తన 11వ వాక్యంలో రాయబడింది, తన ఆశ్చర్య కార్యములను వారు మరిచిపోయారు అని. 106వ కీర్తన 13వ వాక్యంలో రాయబడింది, తన ఆశ్చర్య కార్యములను వెంటనే మరిచిపోయారు. హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే, నువ్వు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు. ఏం మర్చిపోయారు మనుషులో? దేవుని ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారంట. కొద్ది కాలం జ్ఞాపకం పెట్టుకున్నారు. దేవుని వాక్యంలో 106వ కీర్తన 106 106వ కీర్తన 13వ వాక్యంలో రాయబడింది, వెంటనే మర్చిపోయారంట. ఏంటంటే అండి, వెంటనే మర్చిపోయారు. గమనించండి, 9 మంది వెంటనే మర్చిపోయాడు, ఒకడు మాత్రం మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుడు మనం ఎలా ఉండాలి అని కోరుకోవట్లే. దేవుని కార్యాలని వెంటనే మర్చిపోవటమో, కొద్ది కాలం గుర్తుపెట్టుకోవటమో ఇలాగా ఉండకూడదు. బ్రతికినంత కాలం దేవుని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు గుర్తుపెట్టుకుంటే? గోల్డ్ రింగ్ అంటే బలమైనటువంటి కార్యం. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవునితో పాటు ఏలుబడి చేసే వ్యక్తిగా, దేవుని ఆలోచనలను ఎరిగి ఉండి దేవునితో సహవాసాన్ని చేసేటువంటి బలమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, జడ్జెస్ చాప్టర్ 8 వర్స్ 35. మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. చదువుతాం రండి. ఇశ్రాయేలులకు, చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము 8 వచ్చిన భాగం 38లో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, అక్కడ రాయబడినటువంటి మాటను చదువుతామా? 35 మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 35వ వాక్యం నేను చదువుతున్నాను. మరియు వారు గిద్యోను, యెరుబ్బయలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయలేకపోయారంట. ఉపకారం చేసినటువంటి మనుషులకు ఏం చేయలేకపోయారంట? ఉపకారము చేయలేకపోయారంట. ఉపకారం చేయలేక దేవుడు చేసినటువంటి కార్యాలను ఇశ్రాయేలు మర్చిపోయారంట. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం చదువుతున్నాను. వారు
వారి దేవుణ్ణి మరిచినప్పుడు దేవుడు సిసెరా చేతికి, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినప్పుడు ఏం జరిగినాయి అంట? యుద్ధాలు జరిగినాయి. చదువుతామా మాట 12వ అధ్యాయం. అయితే వారు ఎవరిని మర్చిపోయినప్పుడు? దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఆయన వారిని హసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజుల చేతికి అమ్మివేయగా ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. స్తోత్రం. ఎందుకు? చాలాసార్లు మన దేవుని పిల్లలం విశ్వాసం ఉండిద్ది, భక్తి ఉండిద్ది, కుటుంబం అంతా భక్తి కలిగినటువంటి వారిగా ఉంటారు, ప్రతిరోజు ప్రభుకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది. కానీ పోరాటాలు, యుద్ధాలు మనసులో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో ఎప్పుడు కూడా పోరాటం ఉంటా ఉండిద్ది. ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోవడం అనేది చేయడాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో యుద్ధాల్ని, పోరాటాల్ని అనుమతించాడు. చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోతే, దేవుడు గత జీవితంలో మనకు ఏం చేశాడో వాటిని మనం మర్చిపోతే గనక ఆ కార్యాలు మన జీవితంలో జరగడానికి కారణమైనటువంటి దేవుని వాగ్దానాల్ని, దేవుణ్ణి మర్చిపోతే ఇశ్రాయేలు జీవితంలో యుద్ధాలు, పోరాటాలని అనుమతించిన దేవుడు మన జీవితంలో కూడా అనుమతిస్తాడు. ఏం బాలేదండి, ఏం బాలేదు, కుటుంబం బాలేదండి, చదువు బాలేదండి, ఉద్యోగ పరిస్థితులు బాలేదండి, అంతా పోరాటంగా ఉందండి. ఎందుకు ఇలాంటి ఫైటింగ్స్ మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు? ఒకవేళ ఆర్ యు ఫర్గాటెన్ జీసస్? హలో, యేసు ప్రభు వారిని ఏమైనా మర్చిపోతున్నావా? యేసు ప్రభు వారు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోతున్నావా? కొన్నిసార్లు దేవుని మందిరం, అయ్యో ఈరోజు శుక్రవారమా, ఈరోజు ఆదివారమా, ఈరోజు ఉపవాస ప్రార్థన, ఈరోజు వాక్యాన్ని చదవాలా, మర్చిపోతూ ఉంటాం. దేవుని స్తుతించడం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మర్చిపోతాం. ఈరోజు నువ్వు ఇల్లు ఎవరిచ్చారు? ఈరోజు నువ్వు ఇంటికి అద్దె కట్టడానికి, లేకపోతే అద్దె తీసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, మరొక శ్రేష్టమైనటువంటి ఇంటిలో ఉండడానికి ఎవరు సహాయం చేశారు? దేవుడు నీకు సహాయం చేశాడు. అయితే దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు నాకు ఇచ్చిన ఇంటిని బట్టి వందనం దేవుడా అని నువ్వు చెబితే ఇంటిలో ఉన్న పోరాటాలు తనంతటికి తానే వెళ్ళిపోతాయి. వాక్యములో రాయబడింది, దుష్టుడు ఎవరు తడమకుండానే పారిపోతాడు. స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గనక నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పోరాటంలో నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందగలుగుతావు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు గతంలో కంటే ప్రస్తుతం రాబోయేటువంటి దినాల్లో మరి ఎక్కువగా దేవుడు నీ జీవితంలో విజయవంతమైనటువంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఎందుకు? యేసయ్య మనల్ని పిలిచాడు లోకాన్ని జయించడానికి, దేవునికి కృతజ్ఞతలుగా బ్రతకడానికి, లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికి దేవుడు నిన్ను పిలిచాడు. చాలాసార్లు అనగగొట్టబడినటువంటి పరిస్థితులు, ఓడిపోయినటువంటి పరిస్థితులు, అవిశ్వాసమునకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఎందుకు మన జీవితంలో వస్తున్నాయి అంటే చాలాసార్లు మనం దేవుని మర్చిపోతూ ఉంటాం, చాలాసార్లు దైవ కార్యాలను మర్చిపోతూ ఉంటాం, చాలాసార్లు దేవుని కొరకు బ్రతికే విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటాం. వెనకడుగు వేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. స్తోత్రం. హల్లెలూయా. నీవు విక్టోరియస్ లైఫ్, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికే దేవుడు నిన్ను పిలిచాడు. దయచేసి చదువుతాం 12వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము వచ్చిన భాగం 10 చదువుతున్నాను. అంతటి వారు మేము యెహోవాను విసర్జించి పూజించినందున పాపం చేసిదిమి, మా శత్రువుల చేతుల నుండి నీవు మమ్మలను విడిపించినలా మేము మిమ్మల్ని సేవించేదమని యెహోవాకు మొర్ర పెట్టగా. స్తోత్రం. హల్లెలూయా. 18వ వాక్యం చదువుతాం రండి. 18వ. ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలుకు బహుగా హల్లెలూయా. మన దేవుని వాక్యంలో మనం గమనిస్తే గనక
ఏ విషయాల్లో అయితే వారు భయపడ్డారో, ఏ విషయాలు అయితే కృంగిపోయారో వాళ్ళకి అర్థమైపోయింది, మేము దేవునికి దూరం అయిపోయామో, మేము దేవుని నుండి వెనక్కి వెళ్ళిపోయామో, దేవునికి వెన్ను చూపించేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చామో, అందుకనే ఈరోజు మాకు ఈ పరిస్థితుల్లో. చాలాసార్లు మన మిస్టేక్స్ని అంగీకరించాం, ఎందుకంటే మనం మొండోళం కదా. మన తప్పుని అంగీకరించాం. దేవుని వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలులు దేవుని ఎదుట అపజయం, ఓటమి వారి జీవితంలో వస్తూ ఉంటే అర్థమైపోయింది, అరేరే ఓటమి రావడానికి, అపజయం రావడానికి, యుద్ధాలు పోరాటం రావడానికి ఎక్కడో తప్పు జరుగుతుంది. ఏంటి తప్పు? దేవుని మీద మైండ్ పోయింది. ఇప్పుడు దేవుని మీద మనసు పోయింది, లోకం మీద మనసు వచ్చింది. దేవునికి కృతజ్ఞత చెల్లించటం మర్చిపోయాం, దేవుణ్ణి మర్చిపోయాం. దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని దగ్గరికి మరలా మనం వస్తే మనకి విజయం ఇస్తాడు అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా, వెంటనే దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. విజయవంతమైనటువంటి పరిస్థితులను వారి జీవితంలోనికి అనుమతించాడు. శత్రువులు ఓడిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం మన ఎదుట ఉన్నటువంటి శత్రువులను ఓడించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనలో గొప్ప ఏర్పాటును కలిగి ఉన్నాడు. నువ్వు ఓడిపోవడానికి, అపజయంలో ఉండడానికి, కృంగుబాటులో ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ప్రతి పరిస్థితిలో విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికే ప్రభు నిన్ను పిలిచాడు. స్తోత్రం. దేవుడు నిన్ను రోజు పోషిస్తాడు, దేవుడు నిన్ను రోజు భద్రపరుస్తాడు, రోజు నీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు నీకు కావలసిన పోషణ ఇస్తాడు. దేవుడు కాలు బయట పెట్టి మరలా క్షేమంగా ఇంటికి రావడానికి దేవుడు కృప చూపుతాడు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ కొరకు మనం బ్రతకడానికి దేవదేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవదేవుడే సహాయం చేస్తాడు. లోకములో నీకు విజయం లేదని, లోకములో ఉన్నటువంటి వారు దేవునికి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతారు అని, లోకములో ఉన్నటువంటి వారు దేవుని ఎడల ప్రేమ లేకుండా జీవిస్తారు అని, దేవుని ఎడల భయము భక్తి లేకుండా బ్రతుకుతారు అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవుని భయాన్ని నీకు ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని నీకు ఇచ్చాడు, దేవుని ఆజ్ఞలు నీకు ఇచ్చాడు, దేవుని వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఆ మాటల ద్వారా నీకు ధైర్యాన్ని ఇచ్చి, దేవుని మాట ద్వారా నీకు స్వస్థతనిచ్చి, దేవుని మాట ద్వారా నువ్వు ప్రతి అడుగును ముందుకు వేయడానికి దేవుడు నీకు సహాయం చేయడానికే యేసయ్య నిన్ను పిలిచాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనిషి ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు, యేసు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. యేసు దేవునికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎలా యేసుని గురించి ఆలోచిస్తారో ఈరోజు మనం కూడా అలానే ఆలోచించాలి. కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక మనిషి బాగుపడిన తర్వాత యేసు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య అన్నాడు, దేవా నేను ఎప్పుడు నీకు కృతజ్ఞత కలిగి ఉంటా, నేను నీకు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నువ్వెప్పుడు నాకు తోడుగా ఉంటావు, వందనాలు. ఎప్పుడు నీ ఎడల నేను ప్రభువా, నీ ఎడల నీకు నేను నమ్మకంగా ఉంటాను, నీ మాట నేను నెరవేర్చేటువంటి వానిగా ఉంటాను, నువ్వు నా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని కనికరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందుతూ ఉంటాడు. ఇది దేవుని మనస్సు. స్తోత్రం. ఒకవేళ మనం కూడా అదే పిలుపులో, అదే ఏర్పాట్లో ఉంటే గనక ఈరోజు మనం ఎలాగ బ్రతకాలి అంటే, ప్రభువా ఈరోజు నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈరోజు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాకు వందనాలు, ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి వందనం, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనం, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనం, ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనం, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనం. ఈరోజు నేను బలం కలిగి శక్తి కలిగి ఉన్నాను అంటే కేవలం నీ కృపనాయన, అందుకే నేను స్తుతిస్తున్నాను అని దేవుని స్తుతించగలుగుతూ ఆయన్ని మర్చిపోకుండా ఆయన సన్నిధిలో మనం కొనసాగితే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివని, దీవించబడినటువంటి వ్యక్తివని, నీ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటావని దేవుడు నీ ఎడల ఎప్పుడు కనికరాన్ని చూపుతూ నిన్ను ముందుకు నడిపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు యోసేపు అంత గొప్పోడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు తనకు ఇచ్చినటువంటి భక్తిని, పరిశుద్ధతను నమ్మకంగా కాపాడుకున్నాడు. రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అన్నారు, రాజుగారి దగ్గర నిన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు మర్చిపోయారు, నేను బయటికి రావడానికి సహాయం చేయండి అయ్యా అంటే. కానీ
ఏసేబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే రాజుగారి స్థానంలోకి తీసుకొచ్చాడు. మనిషి చేయలేడు. మనిషి నీకెంత చేయగలుగుతాడో అంతే చేయగలుగుతాడు. నీ కొలీగ్ నీకు ఎంత చేయగలుగుతాడో అంతే చేయగలరు. నీ భర్త ఎంత చేయగలుగుతాడో తన స్థాయికి స్థానాన్ని మించి ఏ మనిషి నీకు ఏమీ చేయలేడు. తనకున్నటువంటి పరిధి దాటి ఏది కూడా చేయలేడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు మాత్రము హద్దులు లేకుండా, నియమాలు లేకుండా, ఏ విధమైనటువంటి కొలతలు లేకుండా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర ఉన్నదంతా కూడా నీ కొరకు చేయగలుగుతాడు. ఆయన బిడ్డవు నువ్వని ప్రజలందరూ గుర్తించే విధంగా ఆయన నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. ఏముంది? యేసయ్య దగ్గర సమృద్ధి ఉన్నది. యేసయ్య దగ్గర శక్తి ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. దేవుని దగ్గర ఇది లేదు అనడానికి లేదు. దేవుని వాక్యములో మన కొరకు యేసయ్య ఏం రాయించి ఉంచాడో ఆ వాగ్దానాలను నెరవేర్స్తాడు. ఆయన చేయగలుగుతాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సామర్థ్యతను మనం లెక్కించలేం. దేవునికి ఎంత కెపాసిటీ ఉంది అని మనం అనుకోలేం. నీ ఊహకు మించిన, నీ చదువు, నీ జ్ఞానానికి ఉన్నతమైనటువంటి ఆలోచనకు మించినటువంటి దైవ కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చేయగలుగుతాడు. అందుకే నువ్వు గుళ్ళో ఉన్నావు. స్తోత్రం. నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం యేసయ్య. నీ సామర్థ్యతకు, నీ శక్తికి నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవ్వరూ చేయలేనటువంటి ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేసే వీర్రా దేవుని బిడ్డలో అని లోకమంతా గుర్తించే విధంగా దేవుడు చేస్తాడు. స్తోత్రం. ఇంత గొప్ప కార్యాలు చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ప్రభు మన ఎడల చేసినటువంటి ప్రతి ఆలోచనని జ్ఞాపకం చేసుకొని రెండు చేతులు పైకెత్తి, ఏం జయించలేకపోతున్నావు? ఎక్కడ ఓడిపోతున్నావు?